పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనము నుండి 22వ వచనం వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభూ, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతన్ని క్షమింపవలెను? 7 పర్యాయముల అని అడిగాను. అందుకు యేసు 7 కాదు, 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఈనాటి సువార్త పఠనంలో క్షమాధర్మాలను గురించి ప్రభువు ప్రస్తావిస్తూ ఉన్నాడు. నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసినప్పుడు నేను ఎన్ని పర్యాయాలు నేను అతన్ని క్షమించాలి? 7 పర్యాయాలే కదా ప్రభు అన్నాడు. 7 కాదు, 70 పర్యాయాలు. ప్రియ బిడ్డలారా, నిన్నటి రోజున 70 పర్యాయాలు అంటే 7 × 70 490 సార్లు అని కాదు. 70 అనే సంఖ్య మనిషి యొక్క ఆయుష్. 90వ కీర్తనలో 10వ వచనంలో చదువుకుంటాం, ప్రభు మేము బ్రతికేది 70 సంవత్సరాలు, దృఢకాయులమైనచో మరొక 10 అదన సంవత్సరాలు, అంటే 80 సంవత్సరాలు. అంటే ప్రభు ఇక్కడ నీ క్షమాపణ ఎలా ఉండాలి అని అంటే, నువ్వు బ్రతికి ఉన్నంతకాలం నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసినప్పుడు క్షమిస్తూనే ఉండాలి. ప్రియ బిడ్డలారా, క్రీస్తు ప్రభు శిలువ మీద ఉండి ప్రభు లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు శిలువ మీద మాట్లాడినటువంటి 7 మాటలలో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. ప్రియ బిడ్డలారా, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం, ప్రేమించేటటువంటి వరం, క్షమించేటటువంటి గుణం. ఈ 2 గుణాలు క్రైస్తవునిలో ఉండాలి. ఎందుకంటే క్రైస్తవులుగా మనం క్రీస్తును వెంబడిస్తున్నాము కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి ఆ ప్రేమ, క్షమాపణ క్రైస్తవునిలో కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మనకు దేవుడిచ్చినటువంటి వరాలు. ప్రియ బిడ్డలారా, క్రీస్తు ప్రభువులో ఉన్న ప్రేమ, క్షమాపణ మనలో ఉండాలి. ఈ 2 కూడా సహజంగా మనలో ఉండాలి. ప్రియులరా, ప్రభు ఇక్కడ క్షమా ధర్మాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం ఉంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సహజ గుణం ఉంది. నీళ్లు చల్లగా ఉంటాయి, పొయ్యి మీద పెట్టండి వేడిగా అవుతాయి, కింద పెట్టండి చల్లగా అవుతాయి. పొయ్యి మీద పెట్టండి వేడిగా అవుతాయి, కింద పెట్టండి చల్లగా అవుతాయి. ఎందుకు నీరు చల్లగా అయిపోతుందంటే నీటి యొక్క గుణం చల్లగా ఉండటం. కొవ్వొత్తి వెలుగుతూ ఉంటుంది, పట్టుకోండి వేడిగా ఉంటుంది. ఎందుకు? వేడిగా ఉండటం అనేది అగ్ని యొక్క గుణం. పంచదార నోట్లో వేసుకోండి తీయగా ఉంటుంది, ఇది దాని గుణం. చింతపండు నోట్లో పెట్టుకోండి పుల్లగా ఉంటుంది, దాని గుణం. పచ్చిమిరపకాయ నోట్లో పెట్టుకొని కొరకండి కారంగా ఉంటుంది, దాని గుణం. ఇలా వెళుతూ ఉంటే ప్రియులారా, చాలా వేటి ధర్మాలను అవి పాటిస్తున్నాయి. మన యొక్క ధర్మం ఏమిటి అని అంటే ప్రేమ, క్షమాపణ కలిగి ఉండటం. ప్రభు ఇక్కడ క్షమాధర్మాల గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడిగా నీ జీవితంలో నువ్వు క్షమాపణే ఆయుధంగా, క్షమాపణే లక్ష్యంగా, క్షమాపణే ధ్యేయంగా పెట్టుకొని వెళ్తే దేవుని యొక్క దీవెనలు నీకు, నీ కుటుంబానికి వర్తిస్తాయి. ప్రియ బిడ్డలారా, క్రీస్తు ప్రభువుని తండ్రి దేవుడు మెచ్చుకున్నాడు. ఎందుకంటే 3 కారణాలు. మొదటిది, తండ్రికి తగిన బిడ్డగా క్రీస్తు ప్రభు నిరూపించుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, తండ్రికి తగిన బిడ్డగా క్రీస్తు ప్రభు నిరూపించుకున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి బిడ్డలు కాగలరు.
క్రీస్తు ప్రభు తాను మాట్లాడినటువంటి ఆ మాటకు కట్టుబడి నిరూపించుకున్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలను క్రీస్తు ప్రభు నిరూపించుకున్నాడు ప్రియులారా. అందుకే తగినటువంటి బిడ్డ మన యొక్క జీవితంలో మన బిడ్డలు ఏదైనా సాధించినప్పుడు ఆ తండ్రిని మించిన, లేకపోతే తండ్రికి తగినటువంటి బిడ్డరా నువ్వు, మీ నాన్న పేరు నిలబెట్టావురా, మీ నాన్నకి ఎంత పేరుందో నీకు కూడా అంత పేరుందిరా, వాళ్ళ నాన్న మించిపోయాడురా అంటారే. ఇక్కడ క్రీస్తు ప్రభు తండ్రికి తగినటువంటి బిడ్డ అని తన యొక్క ప్రవర్తన ద్వారా, తన శైలి ద్వారా, తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా క్రీస్తు ప్రభు నిరూపించుకున్నాడు, రుజువు చేసుకున్నాడు. మొదటిది, క్రీస్తు ప్రభు తగిన బిడ్డగా నిరూపించుకున్నాడు. అందుకే ప్రభు రెండవది ఏమిటి అని అంటే, క్రీస్తు ప్రభు మనం చూసే రెండో విషయం, తండ్రికి ఏదైతే ఇష్టమైన బలిగా ఉందో ఆ బలిని సమర్పించాడు. తండ్రి ఎలాగైతే క్రీస్తు ప్రభుకు చెప్పాడు, నీవు ఈ భూలోకములోనికి వెళ్ళి ఈ పాపాత్ముల విషయమై నీవు శ్రమలు పడతావు, బాధలు పడతావు, కొరడాలతో కొట్టబడతావు, నువ్వు మరణిస్తావు, సిలువ కంటగొట్టబడతావు, 3వ దినమున నువ్వు పునరుత్థానుడితో లేపబడతావు. శ్రమలన్నింటికీ కూడా క్రీస్తు ప్రభు చేసినటువంటి పని ఏమిటో తెలుసా? గెత్సెమని తోటలో, తండ్రి ఇది నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని తండ్రి చిత్తానికి అగ్రపీఠం వేశాడు క్రీస్తు ప్రభు. అందుకే తండ్రికి ఏదైతే ఇష్టమైన బలిగా ఉందో ఆ బలిని సమర్పించాడు. ప్రియులారా, ప్రభు అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపోయి సఖ్యపడి తిరిగి వచ్చి కానుకను సమర్పింపుము. నీకు మనస్పర్ధ ఉంటే, కోపం ఉంటే, ద్వేషం ఉంటే, ఈర్ష ఉంటే, కక్ష ఉంటే, నీవు దేవుని సన్నిధికి తీసుకొచ్చేటటువంటి కానుక స్వీకరించబడదు, దానికి ఎటువంటి విలువ ఉండదు. అందుకే ప్రియులారా, క్రీస్తు ప్రభు శిలువ అనే బలిపీఠముపై ఉండి తన శత్రువుతో సఖ్యపడుతున్నాడు. శిలువ అనే బలిపీఠము మీద, గొల్గొత్తా కొండ మీద ప్రభు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ 6 గంటల మహావేదన పడుతూ కూడా క్రీస్తు ప్రభు తన శత్రువుతో సఖ్యపడుతున్నాడు. ఏది ఇష్టమో తండ్రికి దానినే చేస్తున్నాడు ప్రియులారా. ఇక మూడవది, క్రీస్తు ప్రభు తండ్రి పరిపూర్ణుడైనట్లే నేనును పరిపూర్ణుడను అన్నాడు. తండ్రి పరిపూర్ణుడు, నేను కూడా పరిపూర్ణుడయ్యాను, ఎందుకంటే నా తండ్రి మాట నేను విన్నా. క్రీస్తు ప్రభు తండ్రి మాట విన్నాడు కాబట్టి యేసు ప్రభు జ్ఞానస్నానం పొందినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్నాడు. దివ్య రూపధారణ చెందుతున్నప్పుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందభరితుడినైతిని అన్నాడు. ఆనందం వ్యక్తం చేశాడు తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా. మనం కూడా ప్రియులారా పరిపూర్ణులము కావాలి అనంటే తండ్రి మాట క్రీస్తు ప్రభు విన్నాడు. క్రీస్తు ప్రభు మాట అపోస్తలులు విన్నారు. అపోస్తలుల వారసత్వము గుండా వచ్చినటువంటి మనందరం ప్రభు మాట వినాలి, పరిపూర్ణులవుతాం. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. పరిపూర్ణులు కావాలి ప్రియులారా. మన ఇరుగు పొరుగు వారిని క్షమించకపోతే, మనకు మనస్పర్ధ ఉండి సఖ్యపడకపోతే ఏంటి నేను కోల్పోయేది? నేను బాగానే ఉన్నా, నువ్వు బాగానే ఉంటావు, సంతోషంగా ఉంటావు, నీకు లక్ష్యాలు ఉండాలి. దేవా నన్ను ఇంక దీవించు, మెరుగుపడాలి నా క్రైస్తవ జీవితంలో అడుగుతూ ఉంటావు కదా. ఆ మెరుగుపడటానికి దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక వరం ఏంటంటే క్షమించేటటువంటి గుణం. క్షమించకపోతే ఏం జరిగిద్ది? మొదటిది, దేవునికి మనకి ఉండే సంబంధం తెగిపోయింది.
దేవునికి మనకి ఉండే సంబంధం తెగిపోయింది. మత్తయి సువార్త 6:15 పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమించడు. క్రిస్టల్ క్లియర్. ఎదుటి వాళ్ళు చేసిన తప్పులను క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పులను క్షమించడు. బంధం తెగిపోద్ది. రెండవది, మన ప్రార్థనలు ఆలకించబడవు. క్షమించకపోతే, సఖ్యపడకపోతే, కలిసి ఉండకపోతే, ఐకమత్యంగా ఉండకపోతే, కలిసిమెలిసి పనులు చేసుకోకపోతే ప్రభు అంటున్నాడు మన ప్రార్థనలు ఆలకించబడవు. ఎన్నో చోట్ల ఎన్నో విభజనలు, ఒక విచారణలో చూస్తే ఎన్నో విభజనలు. పాటలు పాడేటటువంటి బృందం ఉంటుంది. ఒక నలుగురు కలిసి ఒక పాట పాడతారు, ప్రవేశ గీతం. ఇంకో నలుగురు కలిసి మహిమ గీతం పాడతారు. ఇంకొక నలుగురు కలిసి అర్పణ గీతం పాడతారు. ఇంకో నలుగురు కలిసి సప్రసాద గీతం పాడతారు. కలిసి అందరూ పాడరు కొన్ని చోట్ల. ఈ వారం మీరు పాడండి, వచ్చే వారం మేము పాడతాం. ప్రియులరా, ఇటువంటి పనులు చేస్తే దేవుడు ఆనందభరితుడు అవుతాడా? క్రీస్తు ప్రభువును చూసి తండ్రి ఆ మాట అనగలిగాడనంటే తండ్రి ఆనందపడేటటువంటి పని క్రీస్తు ప్రభు చేశాడు. మనం కూడా క్రీస్తు ప్రభు ఆనందపడేటటువంటి పని చేయాలనంటే కలిసి ఉండాలి. నువ్వు ఒక పాట పాడు, నేను ఒక పాట పాడతా, నువ్వు ఒక ప్రార్థన చేయి, నేను ఒక ప్రార్థన చేస్తాను అని అనుకుంటూ ఉంటాం ప్రియులారు. ఈరోజు వాళ్ళు దుడుతారు గుడి, నేను దుడుతాను ఈసారి అని వీళ్ళ ముఖం వాళ్ళు, వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకోకుండా ఈసారి వాళ్ళు ఇచ్చారు, ఈసారి నేను ఇస్తా. ప్రియులారు, విభజనలు ఉండకూడదు ప్రియులారు. మన ప్రార్థన ఆలకించబడవు. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో 18వ భూలోకమందు మీరు దేనిని బంధింతురో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు మీరు దేనిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడును. ప్రభు అంటున్నాడు మార్కు సువార్త 11:25 మనస్పర్ధ, నీవు ప్రార్థించినప్పుడు నీ సహోదరునిపై నీకు మనస్పర్ధ ఏమైనా ఉన్నచో దానిని క్షమింపుము. క్షమాపణ ఉండాలి. క్షమాపణ లేకపోతే దేవుని దీవెనలు పొందుకోలేం ప్రియులు. ఇక మూడవది, క్షమించకపోతే హృదయ గాయము మానదు. ఒక మాట అన్నావు, కీడు చేశావు, ఒకడు పరువు తీశావు. అంతరంగిక స్వస్థత నీకు కావాలి అని అంటే క్షమాపణ చెప్పాలి. ఆయన ఒక వ్యక్తి గురించి చెడుగా చెప్తున్నాడు. నా గురించి ఎందుకు ఇంత చెడుగా చెప్తున్నావు అంటే వినల. పెద్ద ఆయనకి చెప్పాడు. పెద్ద ఆయనకి చెప్తే ఇక నేను చెప్పనులే అన్నాడు. చెప్పోగా ఒక ఉత్తరం మీద రాసిచ్చాడు. రాసిచ్చిన దాన్ని అన్నాడు, చింపు, ముక్కలు చేయి. ఈ ముక్కలన్నీ తీసుకెళ్ళి నువ్వు ఈ మనిషి గురించి చెడుగా చెప్పావే, వాళ్ళ ఎళ్ళ ముందు వెళ్ళి 4 ముక్కలు పడేసిరా అన్నాడు. పడేసి వచ్చాడు. వచ్చిన తర్వాత పడేసి వచ్చావా? పడేసి వచ్చాను. ఇప్పుడు వెళ్ళి వాటన్నిటిని ఏరుకొనిరా అన్నాడు. అయ్యా ఇది ఎలా సాధ్యం అయ్యా? ఇది ఎలా సాధ్యం? కష్టం కదా. చూసావా, నువ్వు అన్న మాటలు కూడా వెనకకు తీసుకోవటం కష్టం. కాబట్టి ప్రియులారా, మనం క్షమాపణ కలిగి ఉండాలి మన జీవితంలో. ఇక చివరిది, క్షమించకపోతే మానసిక ఆనందం కొరబడుతుంది. హృదయం కఠినమైపోద్ది, మందమైపోద్ది, మొద్దుబారిపోద్ది. కాబట్టి క్షమించేటటువంటి గుణం మనలో రావాలనంటే క్రీస్తును ఆదర్శంగా తీసుకోవాలి ప్రియుల. క్రీస్తును ఆదర్శంగా తీసుకొని మనం కూడా క్షమాపణ కలిగినటువంటి బిడ్డలుగా ఉండేలాగా దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.